దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ వందనాలు. బాగున్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? రైట్. దేవుని మహాకృపను బట్టి మనమందరం సజీవుల లెక్కలు లెక్కింపబడి ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినారు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఈ దినము మొదటి సంవత్సరం, అనగా ఈ సంవత్సరంలో మొదటి ఆదివారపు ఆరాధన. ఈ ఆరాధనలో అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశము అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృత మగుట. అందరికీ దేవుని ప్రేమ. ఉన్నారా ఇక్కడే? దేవునికి స్తోత్రం. అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృత మగుట. ఇందులో ఆవిష్కృతమయ్యే అనే కొత్త మాట వచ్చింది. ఆవిష్కృతం అంటే ఏంటి? అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతమగటం అంటే తెలియపరచబడడం. ఆవిష్కృతం అంటే తెలియని దానిని బయటికి తీసుకొచ్చి చూపెట్టడం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే విషయము చాలా మందికి తెలియదు. అసలు ఇంకా మనకే దేవుని ప్రేమ తెలవలే. దేవుని ప్రేమ తెలవాలి అంటే ఒక్కొక్క సామెత అంటారు కదా, చీమ కష్టాలు తెలియాలంటే, ఇప్పుడు దేవుని కష్టాలు తెలియాలి, దేవుని ప్రేమ తెలియాలంటే దేవుడై పుట్టాలా? రైట్. దేవునికి మహిమ కలుగును కాదు. అలా ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదని అర్థమవుతుంది. ఆయనను వెంబడిస్తే ఆయనకు నీ మీద ప్రేమ ఉందా లేదని అర్థమవుతుంది. మనసులో ఉన్న దానిని అర్థం చేసుకుంటేనే అది అర్థమవుతుంది. మాటలతో చెప్పితే దేవుని ప్రేమ అర్థం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఏమన్నా అర్థమైందా? వాక్యం కూడా ఉంది కదా, యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది. ఏం ప్రేమించాడంటే నువ్వేం చెప్తావు? దేవుడు నిన్నేం ప్రేమించాడంటే ఏం చెప్తారు? కాస్త ఆత్మీయతలో బలపడినటువంటి వారిని నన్ను బ్రతికించాడు అంటారు. ఇంకా ఏం ప్రేమించాడంటే నేను చక్కగా మాట్లాడుతున్నా ఆయన సన్నిధికి వచ్చినా అంటారు. అంతకంటే ఆయన ప్రేమను వర్ణించడానికి మీ దగ్గర మాటలేం లేవు. ఉన్నాయా? ఏమైనా ఉంటే చెప్పండి. అంతకంటే మించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పండి. మాటలే చెప్తారు తప్ప ఇగో నేను ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను ఈ పని చేసినని ఏమన్నా చెప్పండి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం చూద్దాం ఆయన ప్రేమ మనుషుల మీద ఏ విధంగా ఆవిష్కృతమైందో. ఒక్కసారి లేఖన భాగాలను మనం పరిశీలన చేస్తే ఆయన ప్రేమ ఎంత అమితమైనదో, ఎంత అమూల్యమైనదో, ఎంత స్వచ్ఛమైనదో, ఎంత లోతైనదో మన వాక్యాన్ని ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, మనం చదువుకున్నటువంటి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి సహాయం చేయండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా. చూడండి, ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నానో తెలుసా? ఎలా ప్రేమిస్తానో తెలుసా? చూడండి, ఆ మాటను మరలా చదవండి. 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు అని అంటే చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే ప్రాంతానికి వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు నా మాట వింటే నా ప్రేమ ఏంటిదో నీకు తెలుస్తుంది. నా మాట వినకపోతే నా ప్రేమ ఏంటిదో నీకు తెలియదు. చూడండి, తల్లిదండ్రులకు లోబడే పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లల కొరకు తల్లిదండ్రులు తెలియకుండా ఏవేవో చేస్తారు. అసలు లోబడకపోయినా కూడా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు, లేరంటారా?
ఒక మనిషికే అంత మనిషి మీద ప్రేమ ఉంటే దేవాది దేవుడు తన చేతులతో సృష్టిని చేసుకున్నటువంటి, మనలను చేసుకున్నటువంటి దేవుడు మన మీద ప్రేమ ఉండదంటారా? చూడండి, ఆ అబ్రహాం గారి మీద ప్రేమను ఎలా చూపెట్టాడు. ఆ మాత్రమే కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇంతగా నేను నిన్ను ప్రేమించానని ఈ ప్రేమను అనేకులకు చూపెట్టు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని అనేకులకు ఎలా తెలియాలంటే మనం చెప్పితేనే తెలుస్తుంది. అర్థమవుతుందా? మీకు ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు మన తండ్రి లోకానంతటిని ప్రేమిస్తున్నాడని ఎవరు చెప్పాలి? ఆయన్ని ప్రేమించే వాళ్ళు చెప్పాలి. మీరెవరికైనా చెప్పారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఎవరికైనా చెప్పారా మీరు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తాను ఉన్నా. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా, ఇక నేను నన్ను ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా అని మన గురించే చెప్తాం తప్ప దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడని మనం చెప్పలేదు. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు అని చెప్పగలగాలి. దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి, ఆవిష్కృతం చేయడానికి అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. అబ్రహాం గారు లోబడ్డాడు. ఆయన ప్రేమను అనుభవించడానికి అబ్రహాం గారు లోబడ్డాడు. అబ్రహాము లోబడడం వలన అబ్రహాముకు ఒక్కడికే కాదు, అబ్రహామును తెలుసుకున్నటువంటి వారు, అబ్రహాము వెళ్ళిన ఆ ఏ స్థలానికైతే వెళ్ళిండో ఆ స్థలములో ఉన్నటువంటి వారందరూ కూడా అబ్రహామును బట్టి దేవుడు లోకాన్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు అబ్రహామును మాత్రమే కాదు లోకానంతటిని ప్రేమిస్తున్నాడు అన్న విషయము అబ్రహామును బట్టి తెలిసింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అందరికీ ఆవిష్కృతం అవ్వాలి. దానికి కారకులము మనమే అవ్వాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తే ఇక చాలే, నాకు ఈ ప్రేమ, దేవుడు నన్నైతే ప్రేమిస్తున్నాడు, నాకైతే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకైతే పిల్లల్ని ఇచ్చాడు, నాకైతే వెండి బంగారాలు ఇచ్చాడు, 5 ఏళ్ళు లోపలికి వెళ్తానే చాలు అనుకుంటే కుదరదు. దేవుడు ఏమన్నంటే నా ద్వారా, అనగా నా ప్రేమ నీ ద్వారా అనేకులకు వెల్లడవ్వాలి. అనేకులు నా ప్రేమను తెలుసుకోవాలంటే దానికి కారణం నువ్వే. రైట్, చూడండి అబ్రహాం గారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడు. చూడండి 2వ వచనం వల్ల చేస్తాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఎందుకు అంటే నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ వాళ్ళకి తెలియదు. మన శుక్రవారం వాక్యాన్ని ధ్యానం చేసినాం కదా, దేవుడు ఎందుకు చెదరగొట్టాడు అంటే ఇక్కడే ఉంటే అక్కడ వాళ్ళకు దేవుని ప్రేమ తెలియదు. కాబట్టి మనం చెదిరిపోవాలి. శిష్యులు కూడా అంతే చెదిరిపోయారు, ఒక్క దగ్గర లేరు. ఒక దగ్గర ఉన్నారా? లేరు. ఎందుకని? దేవుడు వీళ్ళని ఎందుకు దేవుడు మంచోడైతే వారిని ఐక్యతగా ఒక దగ్గర ఉంచవచ్చు కంటే ఆయన ప్రేమ ప్రపంచమంతటా వ్యాపించబడాలి అంటే ఏం చేయబడాలి? చూడండి, మనోళ్ళు చూడండి, ఇంతకు ముందు స్త్రీలకు ఉద్యోగాలు లేవు, ఇప్పుడు అందరూ చెదిరిపోతున్నారు. మీరు వెళ్ళిన స్థలంలో దేవుని ప్రేమను చూపెట్టడానికి కొరకు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఊరి నుంచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు, అమెరికా వెళ్ళినటువంటి వారు ఉన్నారు, హైదరాబాదు, బెంగళూరు, ఇంకా ఇతరితర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఈ స్థలం నుంచి వెళ్ళినటువంటి వారు దేవుని ప్రేమను చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, అబ్రహామును వేరే దేశానికి, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన ప్రేమను తెలియజేశాడు. చూడండి ఆ మాటను, నేను గొప్ప జనంగా చేస్తానని సెలవిచ్చాడు దేవుడు. 13వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం. చూడండి, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారము. రైట్, చూసారా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే? ఎందుకంతగా ఆశీర్వదించాడు తెలుసా? సారేపతు విధవరాలను అడగలేదా? ముందుగా ఆశీర్వదించినాక ఒక 100 రొట్టెలు చేసిన తర్వాత అందులో ఒకటి అనొచ్చుగా దేవుడు. ఆ ముందు ఒక 100 రొట్టెలు వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత అందులో నుంచి ఒకటి అనొచ్చుగా. లేదు, ఉన్న ఒక్కదాన్ని ఇచ్చేస్తే అప్పుడు నీకు 100 పెరుగుతాయి. మనం ఒకటి ఏం కాదు, ఉన్నదే ఒకటి ఇస్తే నేనేం చేయాలంటారు. ఆ ఒకటి అంతే ఉంటుంది, అది పెరగదు తరగదు, అది నీకే. ఇక ఒకళ్ళకి ఆశీర్వాదకరంగా నీవు ఉండవు, ఆ తిన్న తర్వాత ఇంకొక దానికి ఎదురు చూస్తే ఇంకోటి కనపడదు. ఏమైందంటే మళ్ళీ దానికోసం ప్రాకులాడాల్సి వస్తుంది.
కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరికీ దేవుని ప్రేమ ఆవిష్కృతం అవ్వాలంటే ముందుగా నువ్వు నేను దేవునికి లోబడాలి. దేవునికి లోబడితే దేవుడు మనల్ని అపరిమితమైనటువంటి ప్రేమతో మనల్ని ఆశీర్వదిస్తాడు. వారు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి దీవెనను కుమ్మరించాడు. కాబట్టి ఆయన ప్రేమ ఆ విధంగా వెల్లడైంది. ఇంతగా ఆశీర్వదించినా కూడా జనాలు ఎవరు తెలుసుకోలేరు, ఎవరు కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. చూడండి, మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠం ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. దేవుని ప్రేమ ఇంకా ఎంతగా ఆయన మన మీద చూపెడుతున్నాడంటే ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి వాడు. చూసారా, తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు. మీ కొడుకుని ఎవరికన్నా ఉచితంగా ఇస్తారా? అసలు కొడుకు దాకెందుకు? ఏదన్నా ఒక వస్తువు ఇస్తేనే మా వస్తువు ఏదని అడుగుతారు. కొడుకుని ఇస్తారా? కళ్యాణ్కి కొడుకు కోసం పాపం ఎన్నో ప్రార్థనలు చేసి కొడుకు పుట్టింది. దేవునికి ఇచ్చేస్తావంటే అట్టటాయి గారు, నేను కావాలని కొడుకు కోసమే నేను ఉంటే మిమ్మల్ని అడిగి మీరు అడిగి తట్టిస్తా అంటారు. ఎవరైనా అంతే, కొడుకులు పుట్టినటువంటి వారు ఇవ్వాలంటే ఇవ్వరు. కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కొడుకుని చిత్రహింసలు చేయడానికి అప్పగించేశాడు. అది దేవుని ప్రేమ. అర్థమవుతుందా? మన కొరకు మనం చేసిన తప్పిదముల నిమిత్తమై ఆయనను చిత్రవద చేయడానికి మనస్ఫూర్తిగా అప్పచెప్పేశాడు. ఎవరి మీద ప్రేమను బట్టి? పాపులమైన మన మీద ఉన్న ప్రేమను బట్టి. పోనీ మనల్ని మంచోళ్ళ కొరకు తన కొడుకుని ఇచ్చిందంటే ఏమనుకోవచ్చు. కానీ పనికి మాలినటువంటి వారమై దేవునికి లోబడినటువంటి వారమైనటువంటి మన కొరకు ఆయన తన సొంత కుమారుణ్ణి బలిగా ఇచ్చేశాడు. అంత మాత్రమే. తన సొంత కుమారుణ్ణి ఇచ్చితే మనకు ఆస్తిని ఇవ్వడా, అంతస్తుని ఇవ్వడా? చూడండి ఆ మాటను మరలా ఒక్కసారి చదవండి. ఆ మాటను 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మనకన్నీ ఇస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించే విధానం ఏంటంటే తన సొంత కుమారుని కూడా వెనుతీయకుండా ఇచ్చేశాడు. కాబట్టి మన ఆస్తి పెరుగుతుంది, మన ఐశ్వర్యము పెరుగుతుంది, మన సంపద పెరుగుతుంది, మనకు కావలసిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు. నిజంగా ఆయన ప్రేమిస్తున్నాడు. మనమే ఆ ప్రేమను పొందుకోలేకపోతున్నాం. ఎలా పొందుకుంటామంటే వినయ విధేయతలే, అంతే, ఏం లేదు. మనం చేయాల్సిన మొక్కాల్సిన అవసరం లేదు, మోకాళ్ళ మీద మెట్లెక్కాల్సిన అవసరం లేదు, చీల్చుకోవాల్సిన అవసరం లేదు, కాల్చుకోవాల్సిన అవసరం లేదు, వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటి చేయాల్సిన అవసరమేమీ లేదు. లోబడితే చాలు. పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా నీ కొరకు నన్ను ఎలా బ్రతకమంటావో చెప్పయ్యా, నేను అలా బ్రతుకుతా అంటే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతే. ఆయన కోరుకునేదే అది. నీలో ఉన్న పాపాన్ని తీసివేసి, కోపాన్ని తీసివేసి, లోకానుసారమైనటువంటి జీవితాన్ని తీసివేసి, ప్రభువా నన్ను ఎలా బ్రతకమంటావు చెప్పు, నేను అలా బ్రతుకుతా. మరి ఎలా బ్రతకమని దేవుడు చెప్తాడంటే మందిరానికి వస్తే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉండాలో చెబుతాడు. మిమ్మల్ని గద్దిస్తుంటే, ఒక్కొక్కసారి గద్దిస్తా ఉంటే మీకు కోపం వస్తూ ఉంటది. దేవుడు చెబుతున్నాడు నువ్వు అలా ఉన్నావు అనుకో, నేను ఆశీర్వదిస్తా అని. ఆ మాటకు నువ్వు లోబడగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు. చూసారా, మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చడానికి తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. మనం పాపులమే, దుర్మార్గులమే, దౌర్భాగ్యులమే. కానీ మనల్ని ఎలా చేయాలని ఆయన ప్రేమిస్తున్నాడు? నీతిమంతులుగా చేయాలని అనుకుంటున్నాడు. అది ఆయన ప్రేమ.
ఆ ప్రేమను మన మీద వెల్లడి చేస్తా ఉన్నాడు. చూడండి 34, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. చూసారా, మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. శిక్ష నుంచి తప్పించడానికి, నీతిమంతులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా చేయడానికి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మాట వినకుండా తిరిగి అప్పులు చేసే పిల్లల కొరకు ఇంకా వారి మీద ప్రేమ చూపెట్టి వారి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసే తల్లిదండ్రులు లేరంటారా? తాగి తాగి అంతా వ్యర్థపరుచుకుంటున్నప్పటికీ కూడా పోనీలే ఇకనైనా మారతాడేమో, ఇకనైనా బుద్ధిగా ఉంటారేమోనని ప్రేమను వెల్లడి చేసే తల్లిదండ్రులు లేరంటారా? ఉన్నారు. మనుషులకే ఇంత పిల్లల మీద ప్రేమ ఉంటే తన సొంత కుమారునిచ్చి, తన రక్తాన్నిచ్చి, ఈ సృష్టినంతా సృష్టించి ఫ్రీగా నీకు ఇచ్చి, గాలినిచ్చి, వాతావరణాన్నిచ్చి, పండ్లనిచ్చి, బ్రతుకునిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, చెవులు వినపడేలా చేసి, ముక్కులు పనిచేసేలా చేసి, నోరు మాట్లాడేలా చేసి, కళ్ళు కనపడేలా చేసి, కాళ్ళు నడిచేలా చేసి, ఇన్ని చేసినటువంటి దేవుడు నిన్ను ప్రేమించట్లేదంటారా? ప్రేమిస్తున్నాడు. మరి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వెందుకు ఆస్వాదించబడలేకపోతున్నావు? ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు దేవుని ప్రేమను అనేకులకు చూపెట్టలేకపోతున్నావు? ఎక్కడ జరుగుతుంది లోపం? ఎందుకు ఇంకా అదే అప్పులు? ఎన్ని సంవత్సరాలైనా అప్పుల్లోనే ఉంటున్నారు తప్ప బయటికి రాలేకపోతున్నారు. ఎందుకని? ఎన్ని సంవత్సరాలైనా అదే బాధ, అదే వేదన, అదే దుఃఖం, అదే కష్టం, అందులోనే కొట్టుమిట్టాడుతున్నారు, తిరుగుతున్నారు తప్ప బయటకు వచ్చి నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడయా, అందుకే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా అని చెప్పగలిగినటువంటి స్థాయికి నువ్వు రావట్లేదు. ఎందుకు రాలేకపోతున్నారు? చూడండి, దేవుని ప్రేమ ఎంతగా ఉందంటే, నాకు విధేయులై ఉంటే, నా మాట వింటే, ఇగో మిమ్మల్ని ఆస్తిపరులుగా చేస్తా, గొప్పవారిగా చేస్తా, మీ పేరును గొప్ప చేస్తా. ఎవరి పేరు? దేవుని పేరు కాదు, మీ పేరే గొప్ప చేస్తా అని దేవుడు అంటున్నాడు. నా సొంత కుమారుణ్ణే ఇచ్చినా నేను మీ కొరకు, మిమ్మల్ని ఆస్వాదించనా? శిక్షించేవాడిని నేనే, కానీ శిక్ష తప్పించేవాడిని నేనే. తప్పిస్తాను, మీకు ఆ శిక్ష పడకుండా చేసేది నేనే. మీ మీద శిక్ష పడతా ఉంటే నేను వచ్చి అడ్డుకుంటా. మీ మీద దెబ్బ పడకుండా నా తల పెడతా. మీ ప్రాణం పోకుండా నా ప్రాణం అడ్డేస్తా. ఇగో ఇంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించట్లేదా? మీరు మరణించాల్సినటువంటి వారై ఉండగా నేను మీ కొరకు బదులుగా మరణించా. కొరడా దెబ్బలు మీరు తినాలి, శిలువ మరణం మీరు పొందాలి, కానీ మీకు ఆ శిలువ మరణం లేకుండా నేనొచ్చి ఆ శిలువ మరణం పొంది మిమ్మల్ని ప్రేమించా కాబట్టి మీరు ఈ దినము బ్రతికున్నారు కాబట్టి నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు దీవించబడి, ఆస్వాదించబడి అనేకులకు చెప్పు, అనేకులకు దీవెనకరంగా ఉండు. ఇగో నేను నా యేసయ్యకు, నేను నమ్మిన నా దేవునికి లోబడ్డాను కాబట్టి దేవుడు నన్ను ఆస్వాదించాడు. నువ్వు కూడా లోబడతావా? నిన్ను కూడా ఆస్వాదిస్తాడు. నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు, నీకును ఇస్తాడు. నాకు ఈ కష్టాలలో, ఈ వేదనలు, ఈ బాధల్లో కూడా సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు, నీకు ఇస్తాడు రా అని దేవుని ప్రేమను అందరికీ ఆవిష్కృతమయ్యేలా పాత్రగా, పనిముట్టుగా నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, శిక్షను తప్పించేవాడు ఆయనే. చూడండి 15వ వచనం చూడండి, 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడు ఎంతగా ప్రేమిస్తూ ఉంటే మనము దేవుడు మనకు కనెక్ట్ అయితే ఇంకా మనల్ని విడగొట్టేటోళ్ళు ఎవరు? దేవుని ప్రేమ నుండి మనల్ని విడబాపేవారు ఎవడు? ఇక చూడండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, అమితంగా ప్రేమించుకున్నటువంటి ప్రేమికులు, ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఇక వారు చావడానికైనా సిద్ధపడడానికి అంతగా అమితంగా ప్రేమించబడినటువంటి ఆ ఇద్దరు, వాళ్ళని ఎవరినైనా విడదీస్తారా? తీస్తారు. ఎందుకు తీయరు? కేసు పెడతారు, వాళ్ళిద్దరిని వేరు చేస్తారు. అంతగా కాదంటారా? వాళ్ళిద్దరిని చంపేస్తారు, లేకపోతే వేరు తీసుకెళ్ళిపోతారు. బిడ్డ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, కొడుకు సంబంధించినటువంటి వాళ్ళు బలవంతంగా బంధించి తీసుకెళ్ళిపోతారు. అట్లా విడ చేస్తారు. అయినప్పటికీ వారికి ఎక్కడన్నా స్వేచ్ఛ దొరికిందో మరల కలవడానికి సిద్ధపడతారు. అవునా కదా?
ఇది లోకానుసారమైనటువంటి ప్రేమ. ఈ లోకానుసారమైనటువంటి ప్రేమకే ఇంత పట్టుదల ఉంటే యుగయుగాలు శాశ్వతంగా దేవుని రాజ్యంలో సంతోషానందాలతో గడిపే ప్రేమకు ఇంకెంత ఉండాలి? నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎడబాపేది ఈ లోకంలో ఏది కూడా ఉండదు. దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించడంలో ఎడబాపేది ఈ లోకంలో ఏది ఉండదని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ఆ మాటను ఒకసారి చదవండి. మనలను ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. అసలేంది మనల్ని యేసు ప్రభు ప్రేమ నుంచి ఎడబాపేది ఏది? ఏదన్నుందా? ఏది కూడా ఎడబాపదు. మనమే మర్చిపోతున్నాం. మంచు ఎక్కువ పడిందని టైం కూడా అర్థం కాలేదు. ఓ అప్పుడే 9 అయిందా అన్నట్టుగా ఉంది. ఏదైనా ప్రేమ ఉంటే నీకు మంచు అర్థం కాదు, ఎండ అర్థం కాదు, వాన అర్థం కాదు. ఏదైనా ప్రేమ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వే ఆయన్ని ప్రేమించట్లేదు. ఆ ప్రేమను నువ్వు వినియోగించుకోవట్లేదు. నిజంగా ఆయనను మనము ప్రేమిస్తే ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది ఉండదు. శ్రమ వచ్చిందా, ఆయన ప్రేమ నుంచి మనం విడిపోలేము. కరువు వచ్చిందా, విడిపోము. బాధ వచ్చిందా, విడిపోము. శ్రమ అయినను, ఖడ్గమైనను, కరువు అయినను, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపదు. ఎందుకు ఎడబాపదయ్యా అంటే చదవండి, కింద చదివితే అర్థమవుతుంది. ఏంటన్నగా నిన్ను బట్టి దినమల్లా వదకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించేవారు వీటన్నిటి మీద విజయాన్ని పొందుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుణ్ణి ప్రేమించే వారికి పైన చదవండి, ఏమేంటి ఎడబాపేది? శ్రమ. దేవుణ్ణి ప్రేమించే వారికి శ్రమ వచ్చిందనుకో, ఆ శ్రమ మీద విజయాన్ని ఎవరు పొందుకుంటారు? దేవుణ్ణి ప్రేమించేవారు విజయాన్ని పొందుకుంటారు. దేంట్లో? శ్రమలో. దేవుణ్ణి ప్రేమించేవారు విజయాన్ని పొందుకున్నప్పుడు ప్రేమించినటువంటి వారికి తెలిసేదేందో తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తే శ్రమలో విజయం పొందుతామని తెలుస్తుంది. ఈ విధంగా దేవుని ప్రేమ అందరికీ ఆవిష్కృతం అవుతుంది. అర్థమైంది అనుకుంటా. నేను చెప్పే భాషలో నేనైతే చెప్పిన. ఆ కింద చదివితే వీటన్నిటిపైన విజయము మేము పొందుచున్నాము. ఎలా పొందుచున్నామంటే ఆయన ప్రేమ నుండి మమ్మలను ఎడబాపేవారెవ్వరు కూడా లేదు. ఒకవేళ వచ్చిందో దాంట్లో విజయాన్ని దేవుడు మాకు ఇస్తాడంతే. శ్రమ వచ్చిందా, దాంట్లో విజయము. బాధ వచ్చిందా, దాంట్లో విజయము. హింస వచ్చిందా, దాంట్లో విజయము. కరువు వచ్చిందా, దాంట్లో విజయము. వస్త్రహీనత వచ్చిందా, దాంట్లో విజయము. ఉపద్రవం వచ్చిందా, దాంట్లో విజయము. ఖడ్గం వచ్చిందా, దాంట్లో విజయము. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించేవారు. దేవుడు అందరిని ప్రేమిస్తాడు, కానీ ఎవరికి విడుదల? దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. మరి కష్టం వచ్చిన వాళ్ళు కష్టంలో పడి మరలా లేవలేకపోతున్నారు. ఎందుకని? అది లెక్క. దేవుని ప్రేమ అందరికి తెలియట్లేదు, తెలియబడాలి. కొత్తగూడెంలో బిర్యానీ అమ్ముతున్నారు, సూపర్ గా ఉంటదని పాంప్లెట్ చూసినటువంటి వాళ్ళకి, స్టేటస్ చూసినటువంటి వాళ్ళకి, ఎవరైనా చెబితే విన్నటువంటి వారికి అందరికీ తెలుస్తుంది. తెలుసా కదా? నిజంగానే బాగా ఉంది బిర్యానీ అనేవాళ్ళు ఎవరు చెప్తారు? పోయి తిన్నటువంటి వాళ్ళే చెప్తారు. అంతేనా కాదా? బిర్యానీ ఉందన్న సంగతి లోకం అంతటికి తెలుసు, కానీ ఎలా ఉందని చెప్పేది ఎవరు? తిన్నటువంటి వారే. ఇప్పుడు మనం కూడా అంతే. దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టి అందరం బ్రతుకుతున్నాం. కానీ కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేవారు ఎవరయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు ప్రతి కష్టంలోనూ విజయాన్ని పొందుకుంటారు. ఈ విధంగా దేవుని ప్రేమ జనులందరికీ తెలియాలి. అబ్బా, వీళ్ళు ఇంత కష్టంలో కూడా దేవుని ఎంత స్తుతిస్తున్నారు. ఎందుకమ్మా ఇంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? అసలు ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతారు. దేనిని బట్టి?
మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి. దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత కష్టంలోనైనా ఆ కష్టంలో నుంచి మనం విజయాన్ని పొందుకుంటాము. కాబట్టి దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది కూడా ఉండదు. దీనిని బట్టి కష్టం వచ్చినప్పుడు విజయాన్ని అయితే ఎవరు పొందుకుంటారు? వారిని బట్టి దేవుడు నిజంగా వీళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టే వీరు ఈ కష్టాల్లో తట్టుకోగలిగారు అని అంటారు. అప్పుడు వాళ్ళకందరికి అర్థమైంది ఏంటిదో తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తే ఇలా ఉంటుంది, దేవుని యొద్దకు వెళ్తే ఇలాంటి మంచి జరుగుతాయి అని వాళ్ళకి తెలియాలి. దేవుని సన్నిధికి రాని వాళ్ళకి తెలియాలి. నీకు వచ్చే కష్టం వాళ్ళకి వచ్చే, నువ్వు ఏడిస్తేవి వాళ్ళు ఏడిచే, నువ్వు అందరిని కొట్టుకుంటా ఉంటేవి వాళ్ళు అందరిని కొట్టుకుంటే ఇంకా దేవుడికి లాభం, దేవుడి దగ్గరకు వచ్చే లాభం ఏముంది? ఉందంటారా ఏమన్నా? లేదు. కాబట్టి దేవుని ప్రేమ అందరికీ ఆవిష్కృతం అవ్వాలంటే వీటిలన్నిటిలో నుంచి విజయాన్ని మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కరువులో విజయాన్ని, కష్టముల విజయాన్ని, రోగముల విజయాన్ని, ఇంకా అప్పుల బాధల్లో విజయాన్ని పొందాలి. అప్పులను బాధల నుంచి బయటికి ఎక్కి ఎలా ఎక్కగలిగారు అని అంటే, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ప్రార్థనతో నా యొక్క ఈ శాపాన్ని, ఈ అప్పుల బాధను నేను విడుదల కలిగి ఉన్నాను అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పై అన్నిటిలో దేవుడు మనకి విజయాన్ని ఇచ్చేవాడు. చదవండి, కిందకి చదివితే, మరణమైన జీవమైన దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఏది కూడా నిజంగా అమితమైన ప్రేమ మనము దేవునిలో కలిగి ఉంటే ఏది కూడా ఎవరు కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి విడిపించలేరు. దీనిని బట్టి లోకానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని రుజువు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కిందికి వెళితే మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. 9 తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల. రైట్, మీరు నా ఆజ్ఞలు గైకొంటే నా ప్రేమలో మీరు నిలిచి ఉంటారు. మనం ఎప్పుడు ఆయన ప్రేమలో నిలిచి ఉంటామంటే చూడండి ఆ 9వ వచనము, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించేది. తండ్రి కుమారుణ్ణి ఎలా ప్రేమించాడో ఆ కుమారుడు కూడా మనల్ని అలా ప్రేమించాడు. ఆ తండ్రి ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే దేవుని ఆజ్ఞలు గైకొంటే ఆయన తండ్రి ప్రేమలో మనము నిలిచి ఉంటాము. నిలిచి ఉండగలిగినటువంటి వారికే దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలు, వాక్యములు, విశ్వాసములు, కష్టములు, నష్టములు, కరువులు, ఖడ్గములు, ఉపద్రవములు, వస్త్రహీనతలు, అన్ని పరిస్థితుల్లో ఎవరైతే నిలిచి ఉంటారో వారికి మాత్రమే ఆయన ప్రేమ తెలుస్తుంది. ఆయన ప్రేమలో నిలిచి ఉంటాం. ఓకేనా? నిజమైన ప్రేమ మంచిగా ఉన్నప్పుడు కాదు, చెడిపోయినప్పుడు ప్రేమించేదే నిజమైన ప్రేమ. ఓకేనా? మనం ఎవరిని ప్రేమిస్తామో తెలుసా? మనతో మంచిగా మాట్లాడితే మనం ప్రేమిస్తాం. మంచిగా మాట్లాడకపోతే వాడితో దేవుడు మాట్లాడుతాడు, నువ్వు ఆడితే ఆహా మందలేని కూడా మంది అంటాడు. మరి దేవుడు కూడా నువ్వు చేసే తప్పిదాలు మటు వాడిని కూడా బతికిస్తాడు. వాడిని అసలు బతికేను అన్నాడు అనుకో, ఇలా సచ్చి ఊరుకుంటాం. మనం అంతే నీతిమంతులమా ఏంది? మనల్ని బ్రతకడానికి, మనం బ్రతికి ఉండడానికి కారణం ఏంటి? మనం అంత నీతిమంతులమైనా? దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అందరి మీద సమానంగా కుమ్మరిస్తాడు. మరి ఎవరయ్యా ఆయన నిజమైన ప్రేమను వెల్లడిపరిచేదంటే ఆయనను ప్రేమించేవారు. ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి వారిని బట్టి లోకమంతటికి దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవుడు వచ్చాడు, 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రేమ ఆ శిష్యులను బట్టి అనేక దేశాలకు వెళ్ళిపోయింది. ఈ దినము నిన్ను బట్టి నీ కుటుంబము దేవుని ప్రేమను అనుభవించాలి. నిన్ను బట్టి నీ సంఘము దేవుని ప్రేమను అనుభవించాలి. నిన్ను బట్టి నీ గ్రామము దేవుని ప్రేమను ఎరిగి ఉండాలి. దేవుని ప్రేమ ఎలా అర్థమవుతుంది?
ఎలా అర్థమవుతుందో తెలుసా? వాటి వల్లనే కాదు, కష్టములో దేవుని ప్రేమను చూపెట్టాలి, ఉపద్రవములో దేవుని ప్రేమను చూపెట్టాలి, కరువులో దేవుని ప్రేమను చూపెట్టాలి. నిజమైనటువంటి ప్రేమ ఆయన నుంచి మనల్ని ఎడబాపదు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేనును మిమ్మల్ని అలాగ ప్రేమిస్తున్నాను. ఎవరు నా ప్రేమలో నిలిచి ఉంటారు తెలుసా? నా ఆజ్ఞలు గైకొన్నటువంటి వారే నా ప్రేమలో నిలిచి ఉంటారు. ఆ 10వ వచనం ఒకసారి చూడండి. 10వ వచనం చూస్తే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయనను ప్రేమించుట యందు నిలిచిన ప్రకారము అది నా ఆజ్ఞలు గైకుంటే నా ప్రేమలో నిలిచి ఉంటారు. నా ప్రేమలో నిలిచి ఉన్నటువంటి వారికి అన్నింటి మీద విజయం వస్తుంది. ఏది కూడా మిమ్మల్ని ఓడించదు. కరువు మిమ్మల్ని ఓడించదు. ఇక నా బతుకు అయిపోయిందిరా, ఇక నేను బతకలేను, ఇంత కరువులో నేనాడే మేమందరం కట్టగట్టుకొని వెళ్ళిపోవటమే అనే బాధ రాదు. ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, హింస వచ్చిందా, కరువు వచ్చిందా, ఏది కూడా ఆయన ప్రేమ నుండి నిన్ను ఎడబాపదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరు ఆయన ప్రేమలో నిలిచి ఉంటారంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటువంటి వారే ఆయన ప్రేమలో నిలిచి ఉంటారు. 16వ వచనము, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మనం దేవుని ఏర్పాటు చేసుకున్నామా? మాకు ఈ దేవుడు కావాలని మనం దేవుని ఏర్పాటు చేసుకున్నామా? దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళు నాకు పిల్లలు కావాలని. మనం ముందా, దేవుడు ముందా? దేవుడే ముందు కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనం దేవుని ఏర్పాటు చేసుకోలేదు. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. కాబట్టి మీరు నా ప్రేమను వెల్లడి చేయాలి, మీరు అనుభవించాలి, ఆశీర్వదించబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఎందుకు మీరు ఇలా అయ్యారు అనంటే, ఎలా ఆశీర్వదించబడ్డారంటే నా దేవుణ్ణి బట్టి, నా దేవుని ప్రేమను బట్టి. మా దేవుడు ఆశీర్వదించే దేవుడు, మా దేవుడు ప్రేమించే దేవుడు, మా దేవుడు మమ్మల్ని గొప్ప చేసే దేవుడు అని చెప్పగలగాలి. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుని ప్రేమ అనేక జనులకు ఆవిష్కృతం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. 17వ వచనం చూస్తే, మీరు ఒకరినొకడు ప్రేమించవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇదంతా ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే, ఎందుకు చెప్తున్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎందుకు? మీరు ఇంతగానో కొట్టుకున్నా, ఇంతగానో తిట్టుకున్నా మరలా మీరు కలిసే ఉంటారు. ఎందుకో అని అంటే, మేము దేవుని ప్రేమను బట్టి కలుస్తాం. మనుషుల ప్రేమను బట్టి అయితే చచ్చిపోయేదాకా కూడా కలవం. ఎవరిని బట్టి క్షమిస్తాం తెలుసా? పోతే పోనీలే, వాడి బతుకు వాడిది, వాడిది ఏమంటారు ఎవరి దాళ్ళకే ఉంటది, నాకెందుకులే, దేవుణ్ణి బట్టి నేను ప్రేమిస్తున్నా అంతే. కడుపులో కుళ్ళు ఉంచుకుంటేనో కుళ్ళు వాళ్ళకి కుళ్ళు. మనం ఓపెన్ చేస్తే మన దగ్గర ఏముండదు. దేన్ని బట్టి మనం ఓపెన్ అవ్వాలి? దేవుని ప్రేమను బట్టి మనం ఓపెన్ అవ్వాలి, ప్రేమించేయాలంతే. రేపొద్దున ఆ కుళ్ళుతోటే, ఆ కుతంత్రంతోటే ప్రాణాలను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళిపోయినావు అనుకో, అక్కడ అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇంత కుళ్ళు పెట్టుకుని చచ్చిపోయినావు అంటాడు. రానియాడు. ఎందుకు ఇంత పగ పెట్టుకున్నావు? నీకేం తక్కువ చేసిన? నేను కదా నిన్ను బ్రతికించేది. ఏదైనా ఉంటే నీకు నాకు మధ్య ఉండాలి, వాళ్ళతో నీకేంటి? నీ ప్రాణం ఉంది అని అంటే వాళ్ళు కదా నీకు ప్రాణం ఇచ్చింది. మనుషులా నీకు ప్రాణాన్ని ఇచ్చింది? నేను కదా నీకు ప్రాణం ఇచ్చింది. అలిగితే గిలిగితే నా మీద అలగాలి, నా మీద కోప్పడు, అదేంటిదో నా మీద కొట్లాడు, అంతేలేగానే మనుషులతోటి నీకెందుకు అని దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తే ఏమంటున్నాడు తెలుసా? మీరు ఒకరినొకడు ప్రేమింపవలెననేది ఆయన కోరుకుంటున్నాడు. చదువు నా మాటను. మీరు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే దేవుని ప్రేమ అనేకులకు అర్థమవుతుంది. మీరు ఒకరినొకరు ద్వేషించుకుంటే దేవుని ప్రేమ ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? ఒకటి, దేవుని ప్రేమ అందరి ప్రజలకు ఆవిష్కృతం అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒకటి, ఆయనకు లోబడాలి. అబ్రహాం గారు లోబడ్డారు, వెళ్ళమన్న స్థలానికి వెళ్ళారు, దీవించబడ్డాడు అబ్రహాం గారు, ఆశీర్వదించబడ్డారు, ఆయన పేరును గొప్ప చేశాడు దేవుడు. ఎందుకు ఈ అబ్రహాం గారు ఎంతగా ఆశీర్వదించబడుతున్నాడు అని అంటే, ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక ఆయన నమ్ముకున్నటువంటి వారందరూ ఇలాగే గొప్ప చేయబడతారు అని అబ్రహామును బట్టి అనేక జాతులకు, అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు
దేవుని ప్రేమ వెల్లడైంది. అలా కూడా ఇంకా అర్థం కావట్లేదని ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చి తన ప్రేమను వెల్లడి చేశాడు, అనేకులకు వెల్లడిపరిచాడు. అంత మాత్రమే కాదు, మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్తున్నాడు. దేవుని ప్రేమ ఇతరులకు తెలియాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనం దేవుణ్ణి ప్రేమించాలి, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. దేవుడు ఎలా ఎలా ఆశీర్వదించాడో తెలుసా? 136వ కీర్తన చూసినట్లయితే ఒకసారి చూడండి. ఆ 136వ కీర్తన 23వ వచనం ఒకసారి చూడండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. చూసారా, ఎప్పుడు మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు తెలుసా? దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కృప నిరంతరం ఉంటది. ఈ వచనాల్లో చూడండి, ఇన్ని వచనాలలో ఎన్నిసార్లు? 36 సార్లు ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట రాయబడింది. ఆయన కృప నిరంతరం ఉంటది. నువ్వు తప్పు చేసినా, పాపం చేసినా, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా, ప్రార్థన చేయకపోయినా కృప నిరంతరం ఉంటది. కానీ నువ్వైతే దీవించబడవు, ఆస్వాదించబడవు. ఎప్పుడు దీవించబడతావు, ఎప్పుడు ఆస్వాదించబడతావు అంటే ఆయనను ప్రేమిస్తే. ఎవరు ఆయన్ను ప్రేమిస్తారు అంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచేవారే. ఎవరు స్థిరంగా ఉంటారు? ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచేవారు స్థిరంగా ఉంటారు. ఓకేనా? ఎవరి ద్వారా ప్రేమ అనేకులకు వెల్లడవుతుంది అంటే ఆయనను ప్రేమించే వారిని బట్టే దేవుని ప్రేమ అనేకులకు వెల్లడవుతుంది. ఎవరు కష్ట నష్టాలలో విజయాన్ని పొందుకుంటారు అంటే దేవుణ్ణి ప్రేమించేవారే కష్టాలలో, ఉపద్రవంలో, కరువులో విజయాన్ని పొందుకుంటారు. వాటిని లెక్క చేయరు. వీటిని కష్టం వచ్చినా కష్టాన్ని లెక్క చేయరు. ఎవరు లెక్క చేయరు? దేవుణ్ణి ప్రేమించేవారు. దేవుణ్ణి ప్రేమించేవారు కష్టం వైపు చూడరు. దేవుణ్ణి ప్రేమించేవారు కరువు వైపు చూడరు. దాన్ని బట్టి వాళ్ళు బాధపడరు. నా దేవుడు నాకున్నాడు, కరువు వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది అని దేవుని వైపే చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గారు దేవుని వైపే చూశారు. పిల్లలు పోయినా దేవుని వైపే చూశారు. ఆస్తి పోయినా దేవుని వైపే చూశాడు. దేవుని ప్రేమించేవారు అలా ఉంటారు. కాబట్టి దేనిని బట్టి దేవుని ప్రేమ నుంచి ఎడబాయిపోతున్నారు మీరు? మీకు వచ్చిన కష్టాన్ని బట్టే, కన్నీటిని బట్టే, ఉపద్రవాన్ని బట్టే, లేమిని బట్టే, ఆర్థిక ఇబ్బందులను బట్టే, అనారోగ్యాన్ని బట్టే, దేనిని బట్టి నీవు దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నావు? పాపాన్ని బట్టి దూరం అవుతున్నావా? అయితే విడిచిపెట్టు. దేవుని ప్రేమలో ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. చూడండి, దీన దశలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందుండు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చూసారా, మన శత్రువులను సహితం. మన శత్రువులు ఎవరో తెలుసా? శత్రువులు ఎవరంటే ఇప్పుడు ఏమంటారంటే సాతానే మన శత్రువు అంటారు. శత్రువులు ఎవరంటే ఏం చేయమంటారు? సాతానే మన శత్రువు అంటారు. సాతానుకు సంబంధించిన ప్రతి కార్యం కూడా శత్రువే. దేవుణ్ణి ప్రేమించకుండా ఏదైతే నీకు అడ్డుగా ఉంటుందో అదంతా నీకు శత్రువే. దేవునికి సన్నిధికి రాకుండా, దేవుని మాటకు లోబడకుండా ఉండే ప్రతి కార్యం కూడా అది నీకు శత్రువే. ఇప్పుడు ఆ శత్రువు చేతిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు రావాలనే ఉంది కానీ రాలేకపోతున్నావు అంటే వాడెవడు? అది ఏ పని అయినా అది శత్రువే. దేవునికి ప్రార్థించాలని ఉంది, ప్రార్థించలేకపోతున్నావు. ప్రార్థించకుండా చేసేది ఏంటిదే? శత్రువే. దానిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇయ్యాలనుకుంటున్నావు, ఇయ్యలేకపోతున్నావు. వాడెవడో తెలిసి ఆటంకపరిచాడు, వాడు సాతానే. దాంట్లో నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అందరికీ ఆవిష్కృతం అవ్వాలి. మనమందరము దేవుని ప్రేమను తెలుసుకోవాలి. మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ ప్రేమను బట్టి అనేకులకు దేవుని ప్రేమ అర్థం అవ్వాలి. మీరు ఎలా ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నారంటే దేవుని ప్రేమను బట్టి అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన ద్వారా వ్యక్తిగతంగా దేవుని ప్రేమను మన ద్వారా వెల్లడవ్వాలి. కుటుంబం ద్వారా దేవుని ప్రేమను అనేకులకు వెల్లడవ్వాలి. సంఘము ద్వారా దేవుని ప్రేమ అనేకులకు వెల్లడవ్వాలి. మన గ్రామము ద్వారా దేవుని ప్రేమ అనేకులకు వెల్లడవ్వాలి. వెల్లడవ్వడం కొరకమే
దేవుని ప్రేమను అనేకులకు తెలియపరచడానికి కొరకే దేవుడు నేను ఈ స్థలానికి నడిపించుకున్నాడు. ఆయన ప్రేమను పొందుకుందాం, ఆయన ప్రేమలో మనం దీవించబడదాం, ఆస్వాదించబడదాం. ఈ ప్రేమను అనేకులకు అగపడేలా చేద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. అలాంటి కృప దేవాది దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అత్యంత కృప కనికరం కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. అందరికీ మీ ప్రేమ వెల్లడవాలి ప్రభువా. ముందుగా మీ ప్రేమను మేము తెలుసుకోవాలి, మా కుటుంబం తెలుసుకోవాలి, మా సంఘము తెలుసుకోవాలి. మేమందరము మీ ప్రేమలో వర్ధిల్లాలి, ఆస్వాదించబడాలి, దీవించబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మమ్మల్ని దీవించినటువంటి దీవెన అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. అనేకులు ఆశ్చర్యపోయారు, మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే కేవలం మా దేవుని ప్రేమను బట్టే మేము ఎలా ఉండగలుగుతున్నాం. అయితే మేమును మీ దేవుని ప్రేమను పొందుకోవచ్చా అని అనేకులు మీ ప్రేమను రుచి చూడడానికి తండోపతండాలకు రాగలిగినటువంటి అయా ఒక మంచి మార్గాన్ని మా బిడ్డల ద్వారా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరికొక్కరిని రజా మీ ప్రేమతో నింపండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకునే స్వభావం దయచేయండి. మా బిడ్డలందరూ మీ ప్రేమలో వర్ధిల్లాలి. మీ ప్రేమ నుండి రాజా దూరపరిచేది ఏది కూడా ఉండడానికి వీల్లేదు. మీ ప్రేమను అయా పొందుకోలేకుండా ఎన్నో ఆటంకాలు, సాతానుడు ఎన్నో వలలు పన్ని మీ ప్రేమకు దూరం చేస్తూ ఉన్నాడు. వాటినన్నిటిలో నుంచి మా బిడ్డలను విడుదల పొందించి మీ ప్రేమలో ప్రభువా వర్ధిల్లడానికి, ఈ ప్రేమను బట్టి అనేక లోకమంతటికి మీ ప్రేమను వెల్లడిపరిచే సాధనాలుగా, పాత్రలుగా మమ్మల్ని తయారు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుంటారని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి.